జరుగు ప్రీతి, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రీతి లే, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారులే. ఇది జియో బంకు, సిసి కెమెరాలు ఉంటాయి ఇక్కడ. అడేటు పో. సర్లే వెళ్తున్నా కానీ ఏం ఉర్రకు నువ్వు అక్కడ ఉండి పోతాన్నా. ఫీల్ అయ్యవా ప్రీతి? నేను పెళ్ళైతే నీకెందుకు కాకుంటే నీకెందుకు, నా ఇష్టం. నువ్వు తిట్టినావు కదా. సిసి కెమెరాలు ఉన్నాయని వాళ్ళు అన్నా ప్రీతి, ఏం పట్టించుకోకు నువ్వు, ఓకేనా? ఎప్పుడు నువ్వు నా గురించి ఆలోచిస్తావని నాకు తెలుసు. అయితే మాత్రం కొంచెం మెల్లగా చెప్పచ్చు కదా, ఎందుకంటే గట్టిగా అనడం ఉర్రడం. సీసీ కెమెరాలు ఉన్నాయి, బాగున్నాయి, ఇవి ఉన్నాయి అని ఎవరైనా వింటే ఏమనుకుంటారు? మనం నిజంగానే ఏమైనా ఎత్తనేమో అని అనుకుంటారు. మరి ఎప్పుడు కానీ మాట్లాడద్దు నువ్వు, ఓకేనా? అయితే ఇప్పుడు నువ్వు అలా ఆర్గ్యూ చేయకుండా ఉంటావా కాసేపు? ఏదో అలా సరదాగా నీతో గడుపుదామని ఈ బంకులోకి వచ్చిన అత్తే, నువ్వు ఎప్పుడు అడుగుతూనే ఉంటావు నువ్వు. నేనెక్కడ అడిగినా అర్జున్, నువ్వే కదా అప్పుడప్పుడు వీడికి వచ్చి తిడతావు. సర్లే, నిన్ను ప్రేమించిన నా బుద్ధి తక్కువ. పోయి శిరీష దగ్గరికి పో, నీకు నేను సెట్ కాను. పో, ఇక్కడ ఎందుకున్నావు? ఇంకోసారి ఎటు దిక్కు రాకు నా కోసం, నేను పోయి వాడుకుంటాను. ఏదో ఊకున్న కొద్ది బాగానే ఎత్తాడు. ఏంటి ప్రీతి, నువ్వు కూడా ఇలా చేస్తున్నావా? ఆ రమ్యానే అనుకున్నా, నువ్వు కూడా ఇలానే చేస్తున్నావు. నాకు అసలు నీ పద్ధతి ఏం నచ్చలేదు. ఏదో ఒకరోజు నా గురించి నీకు తెలుస్తుంది కదా, అప్పుడు మాట్లాడుతావు నువ్వు. అప్పుడు తెలుస్తుంది నా గురించి నీకు. నేనైతే అడిగిపోయి పడుకుంటా, నువ్వు అద్దెరా లేకుంటా లేదు, ఓకేనా? లేకపోతే ఏంటి అర్జున్, మాటి మాటికి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటావు. ఏదో సరదాగా నువ్వు వచ్చావని నీతోటి గడుపుదామని ఉన్నా. సరే, అయ్యిందేదో అయిపోయింది, ఇక మన ఇద్దరం కలిసే ఉందాం, ఏమంటావు? ఇప్పటికీ ఈ కంచెలి నన్ను ఎప్పుడు తిట్టద్దు, దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏమనద్దు, సరేనా? వస్తున్నా నీ దగ్గరికి, రెడీగా ఉండు. అమ్మయ్యా, ఇప్పుడు అర్థం చేసుకుంది ప్రీతి నన్ను. లేకపోతే ఎప్పుడు దూరం పెడుతూనే ఉంటుంది. అసలు ఎప్పుడు నన్ను ఇక్కడ ఒక మాదిరి కూడా పట్టించుకోదు. ఇప్పుడిప్పుడే తను ఆరోగ్యం మెరుగుపడుతుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రీతితో గడపడం. ఇంకా కొద్దిసేపు ఇక్కడనే ఉండి ఆ తర్వాత వెళ్తాను ఇలాగేనే. ఎందుకంటే ఇక్కడ ఎక్కువసేపు ఉండనియరు. ఇది ఒక ప్రీతిని మాత్రం ఉంచుకుంటారు ఇక్కడ. నేను మాట్లాడే మాటలకి అర్జున్ ఫీల్ అయినట్టున్నాడు. ఇంకోసారి ఫీల్ కాకుండా చూసుకుంటా, తను చెప్పినట్టే వింటాను, ఎవ్వరు లేకుండా ఏం కాదు, ఓకే?